ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న మరణించి ఏడాది గడిచింది. వరంగల్ జిల్లాతో గద్దరన్నకు విడదీయలేని అనుబంధం ఉంది. గద్దరన్న ప్రథమ వర్ధంతిని ఆగస్టు 31 నాడు హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రజా యుద్ధ నౌక పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి మహాకళాకారుడు. ఈ సమాజంలో ఉన్న వర్గకుల అసమానతలు, అన్ని రకాలైన అసమానతలు తొలగిపోవాలని కోరుకున్న ఒక గొప్ప సాంస్కృతిక యోధుడు ప్రజాకవి గద్దరన్న. ఆయన మరణించి సంవత్సరం గడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా గద్దరన్నని స్మరించుకుంటూ ప్రజలు స్వచ్ఛందంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ కేంద్రంగా ప్రెస్ క్లబ్లో ఈ నెల 31వ తారీఖున గద్దరన్న ప్రథమ వర్ధంతిని గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గద్దరన్న కొడుకు గుమ్మడి విఠల్ సూర్యకుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు, ప్రజాయుద్ధ గాయని విమలక్క గారు, ఉద్యమకారులు పృథ్వీరాజ్ యాదవ్ గారు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, ఓబీసీ నేషనల్ జాక్ కన్వీనరు సాయి నరేందర్ గారు, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వరంగల్ జిల్లాతో గద్దరన్నకి ఒక విడదీయలేని అనుబంధం ఉన్నది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సల్బరీ సాయుధ పోరాటంలో ప్రజల్ని సాయుధ పంథాలోకి నడిపించడానికి వరంగల్ ఉత్తర తెలంగాణ కేంద్రంగా పనిచేశాడు గద్దరన్న. గోదావరి లోయని కేంద్రంగా చేసుకొని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, ఇంకా ఈ ఉత్తర తెలంగాణ అంతటా ఉన్న ప్రతి పల్లెలో గద్దరన్న పాదం మోపాడు, ఆడాడు, పాడాడు. ఈ ప్రజల కోసము తన జీవితాన్ని అంకితం చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నిరంతరము ప్రజల్ని చైతన్యం చేస్తూ వేలాది పాటలతోటి వేలాది ప్రదర్శనలు ఇచ్చినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఈ వరంగల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కూడా చేశాడు. తెలంగాణ రావాలి అని, అదేవిధంగా అమరులైన కుటుంబాలకి న్యాయం చేయాలని, అమరుల శవాలని అప్పగించాలని రాజ్యంతో పోరాటం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఆయన మీద తుపాకీ తూటాలని పేల్చిన సంగతి కూడా మన అందరికీ తెలుసు. ప్రజల కోసము తుపాకీ తూటాల్ని తిన్నటువంటి వ్యక్తి గద్దరన్న. జీవితాంతం ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. ఆ గద్దరన్నని స్మరించుకుందాం, ఆయన గురించి మాట్లాడుకుందాం, ఆయన చేసిన పనుల్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఫిలాసఫీని చర్చించుకుందాం. మనం అందరము ఉమ్మడిగా మన జ్ఞాపకాల్ని, గుర్తుల్ని కలబోసుకుందాం. వరంగల్ జిల్లాలో ఉన్న, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు, పీడిత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా విగ్రహ ప్రతిష్టాపన కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను డాక్టర్ జిలకర శ్రీనివాస్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ.